ఉత్తరాఖండ్లో భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది. మీరందరూ చూశారు, బాగా వైరల్ చేశారు కొంతమంది మతోన్మాదులు. అదేంటంటే కొంతమంది ఫారినర్స్ రిషికేశ్కి వచ్చారు, గంగా నది ఒడ్డున అలాగే ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ టెస్ట్ మనీ ఏంటి అని అడిగారు. నేను కూడా మీ టెస్ట్ మనీ ఏంటి అని అడిగాను. వాళ్ళు ఆల్రెడీ క్యాథలిక్సే, నేనేమో హిందూని. నేను హిందూగా ఉండి నా పాడైపోయిన బ్రతుకులో నుండి నన్ను యేసుప్రభు వారు బయటికి తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి నేను యేసుప్రభు నమ్ముకుంటున్నాను. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఏదో యోగా గురించి వాళ్ళు సంథింగ్ ఏదో చెప్పారు. నేను అన్నాను, నేనే పాపంలో నుంచి మంచి దాంట్లోకి వచ్చాను, మీరు ఆల్రెడీ క్రైస్తవులు అయ్యుండి మళ్ళీ దీంట్లోకి వచ్చారు ఏంటి అన్న భావంతో మాట్లాడాను. దాన్ని కొంతమంది మతోన్మాదులు క్యాష్ చేసుకోవడానికి చాలా వైరల్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ రాజస్థాన్ వెళ్ళాం. రాజస్థాన్ నుండి గుజరాత్ వచ్చాం, గుజరాత్ నుంచి దమన్ వచ్చాం, దమన్ నుండి మహారాష్ట్రకు వచ్చాం, మహారాష్ట్ర నుండి గోవాకు వచ్చాం, గోవా నుండి కర్ణాటక నుండి కేరళ నుండి తమిళనాడు నుండి పాండుచేరి, చెన్నై మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాం. దేవుని మహాకృప వలన ప్రతి గ్రామానికి ఒక్క గ్రామం కూడా మేము కావాలని అయితే వదిలిపెట్టలేదు. ఏదైనా బై మిస్టేక్లో ఒకవేళ పోయిందేమో, నాకు తెలిసి మేము పోయిందే ఆ పనికి కాబట్టి మేము అసలు ఎక్కడా మిస్ చేయలేదు. ప్రతి గ్రామం గురించి మేము ప్రార్థించాం. ఎవరైతే కనిపించారో వాళ్ళకి మ్యాక్సిమం వీలైనంత వరకు అందరికీ కూడా పత్రికలు ఇచ్చాం, హిందీ ఇంగ్లీష్వి. దేవుడు వాళ్ళందరికీ మంచి మారు మనసు రక్షణ కలుగు చేయలాగా మీరంతా ప్రార్థించండి. ఇకపోతే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా సౌత్ ఇండియాలో అందరికీ తెలుసు యేసుప్రభు అంటే ఎవరు, ఆయన లోకరక్షకుడు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా యేసుప్రభు దేవుడు ఉన్న సంగతి అందరికీ తెలుసు. నార్త్ ఇండియాలో అలాంటివి తెలియదు, చాలామందికి తెలియదు. ఆ యేసుప్రభు అంటే అసలు ఎవరో కూడా తెలియదు. ఈసా మసీద్ తెలుసు అంటే తెలియదు, జీసస్ క్రైస్ట్ అంటే తెలుసు అంటే తెలియదు. కానీ కొంతమందికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో గూగుల్ ట్రాన్స్లేటర్ని ఉపయోగించి వాళ్ళకి వినిపించాం. సో అయితే ఇక్కడే మనం సువార్త చేయటం కాదు, ఉత్తర భారతదేశానికి కూడా సంవత్సరానికి ఒకసారైనా సరే 2 నెలలు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రతి క్రైస్తవుడి బాధ్యత. ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది అనారోగ్య పాలైపోతున్నారు. మనం ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి? దేవుడు ఇంకా మనల్ని ఎన్నుకొని నిలబెట్టున్నాడు. దేవుడు ఇంకా ఆయుష్నిచ్చాడు. అందరిలాగా మనల్ని ఏదో నామకార్థంగా చేయలేదు. ఆయన మనల్ని అంటూ ఒక ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అందుకే రూపొందించాడు, మనల్ని అందుకే అందరి మధ్యలో నిలబెట్టాడు. కాబట్టి మనం ఓన్లీ సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించడమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. చెప్పిన వాళ్ళకే ఎంతసేపు చెప్తారు 4 గోడల మధ్యలో? బయటికి వెళ్తే కదా నలుమూలలో సువార్త ప్రకటిస్తే దేవుడు కూడా హ్యాపీ, మనం ఆయన రాజ్యాన్ని కఠిన వారం అవుతాం. కాబట్టి మీరంతా కూడా తెలుసుకోండి. అక్కడ పరిస్థితులన్నీ నేను వీడియోలో వివరించలేను, బహుఘోరమైన పరిస్థితులు. సువార్త ప్రకటిస్తేనే 3 సార్లు జైలు శిక్ష, 7 నుంచి 10 లక్షల వరకు జరిమానా. అవన్నీ వీడియోలో మాట్లాడకూడదు కనుక నేను మాట్లాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నార్త్ ఇండియాలో సువార్త చాలా కరువుగా ఉంది.